డబ్బులయ్యా. 4 మసాలా క్లిప్పింగ్ తగిలిస్తే టీఆర్పీ పెరిగిపోద్ది. హలో సార్. హాయ్, ఐఎమ్ టీ రంగపతి. మీడియాలో అందరూ ముద్దుగా నన్ను టీఆర్పీ అంటారు. మరి మీరు? రవి, వైజాగ్ బ్యూరో. ఓ, వైజాగ్ మంచి లాభసాటి ప్లేస్. రంగురాళ్ళ టైంలో మీరు 4 రాళ్ళు వెనకేసుకుని ఉంటారు, అవునా? ఎక్కడ సార్? ఏ దొంగ, ఏదైనా మీ ఫీల్డ్ వర్క్ వాళ్ళది అదృష్టం అంటే. ఏముందిలేండి సార్, సన్లైట్ మాకు, శాటిలైట్ మీకు. నానా గడ్డి తిని మేము కవరేజ్ చేసుకొస్తే మీరు డెస్క్లో పెట్టి తొక్కేస్తారు. ఏదైనా ఉంటుంది, కొంచెం మమ్మల్ని కూడా కవర్ చేసుకుంటే బాగుంటుంది. ఏమంటారు? భలేవారే సార్ మీరు. మమ్మల్ని మర్చిపోతామా? మీ వైజాగ్ వాళ్ళ మీద నాకు నమ్మకం ఉందిలేండి. హాయ్ స్వప్న. హలో. నువ్వు చేసిన ప్రోగ్రామ్ కి బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఏమన్నారు సార్? నీ డ్రెస్ అదిరిందని బోల్డ్ ఎస్ఎంఎస్లు వచ్చాయి. విషయం గురించి కాదా? అవన్నీ ఎవడు పట్టించుకుంటాడు? మనం ఇప్పుడు లేట్ గా వెళ్తే ఎడిటర్ గారు పట్టించుకుంటారు. పదవయ్య బాబు. అమ్మో, వీడియో సీతయ్య వాడి మాటే తప్ప ఎవడి బాధ పట్టించుకోడు. రాష్ట్రంలో మరుగుదొడ్ల కన్నా టీవీ సెట్లు, ఇళ్ల కన్నా సెల్లు ఎక్కువ ఉన్నాయి. తిండి తిన్నా తినకపోయినా సెల్ చార్జ్ చేయించుకుంటున్నారు. పిల్లల్ని చూడకపోయినా న్యూస్ ఛానల్స్ చూస్తున్నారు. ఇన్ఫర్మేషన్ ఏజ్. అందుకే దేశంలో 560 ఛానళ్లు, అందులో 100కు పైగా న్యూస్ ఛానల్స్. దట్స్ ద పాపులారిటీ ఆఫ్ న్యూస్. అవును సార్, దేశంలో ఏ దరిద్రం జరిగినా, ఏ ఘోరం జరిగినా న్యూస్ ఛానల్స్ కే టీఆర్పీ ఎక్కువ ఉంటుంది. మిస్టర్ టీఆర్పీ సార్, న్యూస్ అంటే మసాజ్ పార్లర్స్ లో సీక్రెట్ కెమెరాలు ఫిక్స్ చేసి అన్సెన్సార్డ్ బ్లూ ఫిల్మ్లు చూపించడమో, జరిగిన నేరాన్నే మళ్ళీ మళ్ళీ చేయాలి అన్నంత గ్లామరస్ గా చూపించడమో కాదు. న్యూస్ ఇస్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఒక డాక్టర్ సర్జరీ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా చేస్తాడో, ఒక న్యూస్ ని అందించేటప్పుడు మనం అంత జాగ్రత్తగా అందివ్వాలి. ప్రెస్ కార్డ్ చేతిలో ఉంది కదా అని మన స్టాఫ్ ఎవరైనా బ్లాక్ మెయిలింగ్లు చేయడం, పోలీసులతో కుమ్మక్కై లంచాలు తీసుకోవడం లాంటి పిచ్చి పిచ్చి పనులు ఏమైనా చేస్తే మీడియాలో ఉండకుండా చేస్తానని చెప్పండి. అర్థమైంది కదా? జనాలకి అన్ని వ్యవస్థల మీద నమ్మకం పోతుందండి. కనీసం మనమైనా నిలబడదాం. టీఆర్పీ గారు, సార్, న్యూస్ ఫాలో ఏమైంది? అనకాపల్లిలో రికార్డింగ్ డాన్సుల మీద మనం చేసిన ప్రోగ్రామ్ పోలీసులు స్పందించి 10 మందిని అరెస్ట్ చేశారు సార్. గుడ్. మరి 5 స్టార్ హోటల్లో నగ్న నృత్యాల ఎపిసోడ్కి స్పందన? సాక్ష్యాలు లేవని వదిలేశారు సార్. 1000 రూపాయలు లంచం తీసుకున్న గుమాస్తా అన్న న్యూస్కి స్పందించి ప్రభుత్వం అతని ఉద్యోగం నుంచి పీకేసింది సార్. మరి కోట్లలో అవినీతి చేసిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ని ఆ కేసు కొట్టేశారు సార్. వాడిని విజయవాడకు ట్రాన్స్ఫర్ చేశారు. స్క్రోలింగ్లో వేయండి టీవీ 111 ఎఫెక్ట్ అని. చువ్వలు లెక్క పెడుతున్న బేద రికార్డింగ్ డాన్సర్లు, చిరుద్యోగం పోగొట్టుకున్న లంచగొండి. బాగుంది సార్, మీరు వెళ్ళండి.